చావు కబురు. రచన విజయ్. హలో ఇన్స్పెక్టర్. నేను చంపాలనుకున్న నలుగురి పేర్లలో మొదటి అక్షరాలు కలిపితే నేను చంపిన మొదటి వ్యక్తి పేరు నరహరి. సో నేను మిగిలిన 3 అక్షరాల వ్యక్తుల్ని చంపుతాను అని చెప్పాడు ఆ హంతకుడు. ఆ హంతకుడు చెప్పింది ఏంటో తెలుసుకోవాలంటే మరి ఈ కథను మీరు వినేయండి. చదువుతున్నది దేవి. టాక్సీ దిగాడు. పర్సు తీసి టాక్సీ డ్రైవర్కి 5 రూపాయల నోటు అందించాడు. చిల్లర తీసుకున్నాడు. ఇంటివైపు నడవసాగాడు. అతడు చాలా హుషారుగా ఉన్నాడు. భార్యను రైలెక్కించి అతడు స్టేషన్ నుంచి తిరిగి వస్తున్నాడు. ఇక 10 రోజుల వరకు తను సర్వస్వతంత్రుడు. ఈ 10 రోజులు మేనక కౌగిలిలో స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు. మరో గంటలో మేనక తన ఇంటి ముందు ఉంటుంది. తన భార్య మరీ చాదస్తురాలు. ఆమెను లాలించి బండెక్కిచ్చేసరికి తాతలు దిగొచ్చారు. గుమ్మం దగ్గరే ఆగిపోయాడు నరహరి. తాళం తీసుంది. కొంపతీసి దొంగలు పడలేదు కదా. కంగారు పడ్డాడు. లోపల లైట్ వెలుగుతోంది. తలుపులు వారగా తెరిచున్నాయి. సంశయిస్తూనే లోపలికి అడుగుపెట్టాడు. ఏమిటింత లేట్ చేశారు? మీ గురించి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ మాటలు అన్నది ఎదురుగా సోఫాలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న యువకుడు. నరహర్ తెల్లబోయాడు. ఆ యువకుడు తనకు పూర్తిగా అపరిచితుడు. ఇంతకు పూర్వం ఎప్పుడు చూసిన గుర్తు కూడా లేదు. మెల్లగా తేరుకుని మీరు అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు. కంగారు పడకండి. మీరు నన్ను ఇదివరలో ఎప్పుడు చూడలేదు. నా పేరు కాళీ. మీతో చాలా ముఖ్యమైన పనుండి వచ్చాను. కాళీయో పాళియో ఇతని పేరు ఏదైనా తనకెందుకు? ఇతడు తాళం వేసి ఉన్న తన ఇంట్లోకి ఎలా రాగలిగాడు? లోపలే అనుకున్నాడు నరహరి. తాళం వేసి ఉండగా మీరు లోపలికి ఎలా రాగలిగారు? తమాయించుకునే అడిగాడు. బదులుగా చిరునవ్వు నవ్వాడు ఆ యువకుడు. ఒక మహత్తరమైన కార్యసాధనకు పూనుకున్న నాకు ఇంటి తాళము, అది మీ ఇంటి తాళం తెరిచి లోపలికి ప్రవేశించడం పెద్ద కష్టమైన పనేం కాదు. నరహరి మనసులో 1,00,000 సందేహాలు మెదలుతున్నాయి. ఎవరితడు? దొంగ? దొంగ అయితే నువ్వు పట్టుకొని పారిపోక తన కోసం ఎందుకు కాచుకుని ఉంటాడు? తన మనసులోని భావాలేవి ముఖంలో ప్రస్ఫుటం కాకుండా తగిన శ్రద్ధ తీసుకుంటూ ఇంతకీ మీకేం కావాలి అన్నాడు విసుగు ప్రదర్శిస్తూ. కోప్పడకండి, చెప్తాను, తప్పకుండా చెప్తాను. ముందలా కూర్చోండి. కుర్చీ చూపించాడు కాళీ. ఒళ్ళు మండిపోతోంది నరహరికి. తన ఇంట్లో దొంగతనంగా జ్వరబడిందే కాకుండా తనకు మర్యాదలు చేస్తున్నాడేమిటి? సిగరెట్ తీసుకోండి. ఎందుకు? అయినా నాకు అలవాట్లేదు. ఏం పర్లేదు, కాల్చండి, మొహమాట పడకండి. కాళీ తీసుకున్నాడు. దమ్ము లాగాడు. ఎలా ఉంది సిగరెట్? ఏమిటి అలా అడిగారు? సిగరెట్ తాగడం నాకేం కొత్త కాదే, మామూలుగానే ఉంది. కాళీని విచిత్రంగా చూస్తూ అన్నాడు నరహరి. ఎందుకంటే ఒక క్షణం ఆగి నరహరి కళ్ళల్లోకి సూటుగా చూశాడు కాళీ. ఇది మీ జీవితంలో కాల్చే ఆఖరి సిగరెట్ కాబట్టి తాపీగా అన్నాడు. ఉలిక్కి పడ్డాడు నరహరి. అంటే? కలవరపాటుతో అన్నాడు. అంటే మీరు కాసేపట్లో చావబోతున్నారు. నేను మిమ్మల్ని చంపబోతున్నాను. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది నరహరికి. చేతిలోని సిగరెట్ జారిపోయింది. ఏంటి నువ్వు అనేది? తడబడుతూ అన్నాడు. ఏం లేదు, వెరీ సింపుల్. కాళీ అనబడే నేను నరహరి అనబడే నిన్ను చంపబోతున్నాను. ఏమాత్రం తొణక్కుండా అన్నాడు కాళీ. అతడు తమాషాకు అనడం లేదని, సీరియస్గానే అంటున్నాడని అర్థమవుతూనే ఉంది నరహరికి. ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలాగా? 4 అడుగులేస్తే గుమ్మం చేరుకోగలడు. తర్వాత తను వీధిలో ఉంటాడు. గట్టిగా అరిస్తే చాలామంది పోగైపోతారు. రకరకాల ఆలోచనలు అతడి మెదడులో మెదులుతున్నాయి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎలా తప్పించుకోవాలనా? అలాంటి పిచ్చి ఆశలేం పెట్టుకోకు. బ్రహ్మదేవుడు కూడా నేను రక్షించలేడు. గట్టిగా నవ్వాడు కాళీ. బిక్కమొహం వేశాడు నరహరి. ఒక క్షణం ఆగి ఒక్క ఉదుటును లేచాడు. మెరుపులా బయటకు పరిగెత్తబోయాడు. కానీ అంతకన్నా ముందు జాగ్రత్తతోనే ఉన్నాడు కాళీ. యముడిలాగా నరహరికి అడ్డంగా నిలబడ్డాడు. అతడి చేతిలో మరుస్తున్న కత్తి. నరహరికి చెమట్లు పడుతున్నాయి. గట్టిగా అరవాలి అని అనుకున్నాడు. కానీ గొంతు పెగలేదు. ఆపాద మస్తకం వణికిపోతున్నాడు.
కూర్చో అన్నాడు కాళీ. అతని గొంతు చాలా కర్కశంగానే ఉంది. అతడి కళ్ళలోకి చూడలేకపోయాడు నరహరి. కత్తి మొన అతని గడ్డం కింద పదునుగా గుచ్చుకుంటోంది. అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? హీన స్వరంతోనే అన్నాడు. చెప్తాను, ఈ ఫోటో చూడు. ఏమని ఎప్పుడైనా చూసిన గుర్తుందా? కాళీ ఎడమ చేతిలో ఒక స్త్రీ ఫోటో ఉంది. ఆమెను ఎరగనట్టు తల అడ్డంగా తిప్పాడు నరహరి. సరిగ్గా చూడు, తప్పకుండా గుర్తొస్తుంది. నరహరి మళ్ళీ చూశాడు. కనురెప్పలు రెపరెపలాడాయి. ఆమెను గుర్తుపట్టినట్టు అతని ముఖ కవళికలు తెలియజేస్తున్నాయి. అవును, ఈమెకు నీకు ఏంటి సంబంధం? గొణిగాడు నరహరి. నొసలు చిట్లించాడు కాళీ. జుట్టు పైకి ఎగరేశాడు. పెదవులు అదురుతున్నాయి. చూపుడు వేలు కసిగా కొరికాడు. గుర్తొచ్చిందా? నేనెవరో తెలిస్తే భరించలేవు. ఇదిగో అనుభవించు అంటూ నరహరి పొట్టలో గట్టిగా పొడిచాడు. ఎడమ చేత్తో నరహరి నోటి మీద గట్టిగా అదిమి పెట్టాడు. కళ్ళు తేలేశాడు నరహరి. మరో పోటు పొడిచాడు. కసిగా మరో పోటు, మరింత కసిగా మరో పోటు. అంతే, నరహరి పరలోకానికి పయనం గట్టాడు. జీవం లేని అతని శరీరం కుర్చీలో ఒరిగిపోయింది. నిటారుగా నిలబడ్డాడు కాళీ. కత్తికున్న రక్తాన్ని నరహరి చొక్కాతోనే తుడిచాడు. కత్తిని మడిచి జేబులో పెట్టుకున్నాడు. కింద పడి ఉన్న ఫోటోను తీసి జేబులో పెట్టుకున్నాడు. టెలిఫోన్ మోగడంతో చూస్తున్న ఫైలును పక్కకు నెట్టి రిసీవర్ అందుకుని హలో అన్నాడు కోణంగి. ఎవరు మాట్లాడేది అంది అవతల కంఠం. ఇన్స్పెక్టర్ కోణంగిని మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టర్ గారు, నేను ఇప్పుడే ఒక హత్య చూశాను. శవం మీకోసం ఎదురు చూస్తోంది. నేను చెప్పే అడ్రస్కి వచ్చి శవాన్ని రిసీవ్ చేసుకోండి. ఇన్స్పెక్టర్ కనుబొమ్మలు చిట్లించాడు. అంతలోనే ఏదో గుర్తుకొచ్చి మెల్లగా అన్నాడు. మిస్టర్, వేళాకోళాలు ఆడడానికి మీకు ఇంకెవరు దొరకలేదా? ఈరోజు ఏప్రిల్ 1 అన్న సంగతి నాకు బాగా గుర్తుంది. ఓహో, ఈరోజు ఏప్రిల్ 1 అన్న సంగతి నాకు అసలు గుర్తు లేనే లేదు. కర్మగాలి ఈరోజు ఏప్రిల్ 1 అయింది. నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను ఆగాడు అవతల వ్యక్తి. కోణంగి ముఖం గంభీరంగా మారిపోయింది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చంపిన వ్యక్తి పేరు నరహరి. ఆలస్యం చేయకుండా త్వరగా రండి. శవం అట్టే ఆలస్యాన్ని భరించలేదు మరి. అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి. సీట్లోంచి చివాలన లేచి టోపీ అందుకున్నాడు కోణంగి. పావుగంట తర్వాత నరహరి ఇంటి ముందు పోలీస్ జీపు ఆగింది. కోణంగి బయటికి దూకాడు. చకచకా ముందుకు సాగాడు. కానిస్టేబుల్స్ అతన్ని అనుసరించారు. అతడు గుమ్మంలో అడుగు పెట్టేలోగా ఒక యువతి నరహరి ఇంటి నుంచి బయటకు దూసుకొచ్చింది. ఇన్స్పెక్టర్ని చూసి భయంతో ఆగిపోయింది. పరుగు పందాల పోటీ చెయ్యబోతున్నారా? తాపీగానే అడిగాడు కోణంగి. హత్య జరిగింది. నరహరి గారిని ఎవరో హత్య చేశారు వణుకుతూ అంది ఆమె. కోణంగి ఆమెను పరీక్షగా చూశాడు. ఆమెకి 20 ఏళ్లుంటాయి. అందంగా నాజూగ్గా ఉంది. విపరీతంగా భయపడింది అన్న విషయం ఆమె ముఖ కవళికలే తెలియజేస్తున్నాయి. లోపలికి పదండి అన్నాడు కోణంగి. కుర్చీలో ఒరిగి పడి ఉన్న శవాన్ని చూశాడు. గదంతా పరకాయించి చూశాడు. వంగి నేల మీద తన దృష్టిని ఆకర్షిస్తున్న వస్తువులను జాగ్రత్తగా తీసి భద్రపరిచాడు. మీ పేరు? యువతి వైపు తిరిగి అన్నాడు. మేనక అంది ఆ యువతి మెల్లగా. మీకు నరహరి ఏమవుతాడు? ఆయన నా యజమాని. నేను ఆయన ఆఫీసులో స్టెనోగా పనిచేస్తున్నాను. అయితే ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? మేనక ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఏవో అర్జెంటు లెటర్స్ డిక్టేట్ చేయాలని నన్నేమో ఇంటికి రమ్మన్నారు. తీరా నేను వచ్చేసరికి ఆయన చచ్చి పడున్నారు. నాకు భయం వేసింది. ఏం చేయాలో తోచలేదు. అలాగే బయటికి పరిగెత్తాను. అంతలో మీరు వచ్చారు. ఇంతకు మించి నాకేం తెలియదు. ఇన్స్పెక్టర్ ముఖంలోకి భయంగా చూస్తూ అందామె. నరహరి గారు ఒంటరిగా ఉంటున్నారా? కాదు, భార్య 2 పిల్లలతో ఉంటున్నారు. వారికి సంబంధించిన దగ్గర బంధువులు ఎవరో పోయారట. భార్యను పిల్లల్ని ఈ సాయంత్రం బండికే ఊరు పంపిస్తున్నానని పొద్దున మాటల సందర్భంలో నాతో అన్నారు. అలాగా అంటూ తల పంకించాడు కోణంగి.
సార్, మరిక నేను వెళ్ళొచ్చునా? భయంగా అడిగింది మేనక. నో నో, అదెలా కుదురుతుంది? మీరు మాతో పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మీ వాగ్మూలం తీసుకోవాలి కదా. అలా కూర్చోండి అనేసి రొటీన్ ప్రొసీడింగ్స్లో మునిగిపోయాడు కోణంగి. రాత్రి 11 గంటలు దాటింది. పక్క మీద అసహనంగా అటు ఇటు దొర్లాడు కాళీ. అతడి మస్తిష్కం ఆలోచనలతో వేడెక్కిపోతోంది. అతడికి చాలా చిరాగ్గా ఉంది. అతడు చంపాలని నిర్ణయించుకున్న రెండో జీవి రమణరావు. కొద్దిలో తప్పించుకున్నాడు. తను చంపాలనుకున్న మొదటి వ్యక్తి నరహరిని ఏ ఆటంకం లేకుండా చంపేశాడు. వచ్చిన చిక్కల్లా ఈ రెండో ఖాతాతోనే రమణారావు జైలుకు వెళ్ళిన పక్షి. అంతకు క్రితం రోజే అతడు జైలు నుంచి విడుదల కావాల్సిన రోజు. అలాగే అతడు విడుదలయ్యాడు కూడా. ఖాళీ చేసిన తప్పల్లా జైలుకు కొంచెం ఆలస్యంగా చేరుకోవడమే. ఈ లోపలే రమణరావు బయటికి రావడం, బయట ప్రపంచంలో కలిసిపోవడం రెండూ జరిగిపోయాయి. జైలు నుండి బయటకు వచ్చిన ఖైదీ అతడు. అతడికి ఒక అడ్రస్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు అతన్ని ఎక్కడని వెతికి పట్టుకోవడం, వెతికి పట్టుకుని ఎలా తన కత్తికి ఎరవేయడం? జైలుకి వెళ్ళే దారిలో ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉన్నట్లయితే తను సమయానికి అక్కడికి చేరుకొని ఉండేవాడు. ఇప్పుడు అలా అతన్ని వెతికి పట్టుకోవాలన్న సమస్య కూడా తనకు ఎదురై ఉండేదే కాదు. ఏం చేయాలి? ఎంత ఆలోచించినా అతని ఆలోచనలు ఒక దారికి రాలేదు. ఖాళీ పక్క మీద నుంచి లేచాడు. చాలా దాహంగా ఉంది. ఫ్రిడ్జ్ వైపు నడిచాడు. ఫ్రిడ్జ్ తెరిచి కోకోకోలా ఒకటి తీసి తాగాడు. మళ్ళీ పక్క వైపు నడిచాడు. పక్క మీద ఒరగబోతూ ఉండగా ఏదో పడిన శబ్దం వినిపించింది. ఖాళీ అలాగే నిలబడిపోయాడు. ఏమిటా శబ్దం? పక్క గదిలో నుంచి వచ్చి ఉండాలి. చరచరా బయటికి నడిచాడు. పక్క గది తలుపులు ఓరగా తెరుచున్నాయి. లోపలంతా చీకటిగా ఉంది. ఒక్క అడుగు వేసి తలుపు పక్కనే ఉన్న స్విచ్ నొక్కాడు. లైట్ ప్రకాశవంతంగా వెలిగింది. గదిలో ఎవ్వరూ లేరు. స్టాండ్ మీద ఉండాల్సిన ఫ్లవర్ వాజ్ ముక్కలై కింద పడింది. చుట్టూ పరీక్షగా చూశాడు. గదికి అవతల వైపునున్న తెర కొద్దిగా కదలడంతో అటు తీక్షణంగా చూశాడు. తెర వెనక 2 పాదాలు కనిపిస్తున్నాయి. నొసలు చిట్లించాడు ఖాళీ. జుట్టు పైకి ఎగరేశాడు. కుడి చేతి చూపుడు వేలును గట్టిగా కొరికాడు. ఏదో అనబోయి ఒక్క క్షణం ఆగాడు. ఎవరక్కడ? తెర చాటున. మర్యాదగా బయటికి రా. పిచ్చి వేషాలేస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను. నా చేతిలో పిస్తోలుంది బెదిరించాడు. 2 క్షణాలు మౌనంగా గడిచాయి. ఏమిటి ఆలస్యం? నిజంగానే కాల్చేస్తాను. చేతులు పైకెత్తి బయటికి రా మళ్ళీ హెచ్చరించాడు. తెరచాటు నుంచి బయటకు వచ్చాడు ఒక వ్యక్తి. సంస్కారం లేని జుట్టు, మాసిన గడ్డం, వాడిన ముఖం, పెదాలపై విచిత్రమైన నవ్వు. అతన్ని చూడగానే ఖాళీ కళ్ళు ఆనందంతో మెరిశాయి. వెతకబోయిన తీగ కాళ్లకు తగిలింది. అతనెవరో కాదు. తను ఎవరి గురించి అయితే బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడో అతనే ఆ వ్యక్తి. తను చంపాలనుకుంటున్న రమణరావు. ఖాళీ బిగ్గరగా శ్వాస పీల్చి వదిలాడు. ఎవరు నువ్వు? నేను దొంగను. అదో రకంగా నవ్వాడతను. లోపలికి ఎలా ప్రవేశించావు? దొంగకు దారిలే దొరకవా? మురికినీటి గొట్టం ద్వారా పైకొచ్చాను. కంగారులో ఫ్లవర్ వాజ్ పడేశాను. దొరికిపోయాను. ఇక తర్వాత కదా మీరే చెప్పాలి నిర్లక్ష్యంగా అన్నాడతను. నీ పేరు? రమణరావు. నేను మొన్న జైలు నుండి విడుదలయ్యాను. ఈ 2 రోజుల నుంచి తినడానికి ఇంత తిండి కూడా దొరకలేదు. చివరికి మీ ఇంట్లో దూరాను. మీరు మళ్ళీ పంపిస్తే తిరిగి జైలుకి వెళ్ళిపోతాను. ఇంకా తెలుసుకోవాల్సిన వివరాలు ఏమైనా ఉన్నాయా? ఖాళీ అతన్నే చూస్తూ ఒక్క క్షణం ఉండిపోయాడు. తర్వాత మెల్లగా అన్నాడు, సరే పదా భోంచేద్దుగానే. రమణరావు కళ్ళు విచిత్రంగా మెరిశాయి. ఖాళీ డైనింగ్ హాల్ వైపు నడిచాడు. రమణరావు అతన్ని అనుసరించాడు. ఆత్రంగా భోజనం చేస్తున్నాడు రమణరావు. అతన్నే పరిశీలనగా చూస్తూ కూర్చున్నాడు ఖాళీ. భోజనం చాలా రుచికరంగా ఉంది. వంట ఎవరు చేశారు అన్నాడు రమణరావు. మా వంట మనిషి. ఆమె ఎక్కడ? ఎందుకు? ఆమెకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆమె లేదు. రోజు సాయంత్రం వంట చేసేసి తనింటికి వెళ్ళిపోతుంది. రమణరావు ఖాళీ వంక చూస్తూ అన్నాడు. మీరు ఒక్కరే ఉంటున్నారా? మీకు ఇంకా పెళ్లి కాలేదని అర్థమవుతూనే ఉంది. నా ఉద్దేశము నౌకర్లు ఎవరు లేరా అని.
నౌకరు 2 రోజులు సెలవు అడిగి స్వగ్రామం వెళ్ళాడు. ప్రస్తుతానికి నేను ఒంటరినే. ఓ అలాగా, సాలోచనగా అన్నాడు రమణరావు. భోంచేస్తూ ఉండే, నేను ఇప్పుడే వస్తాను. పోలీసులకు ఫోన్ చేయడానికి వెళ్తున్నారా? కాళీ నవ్వాడు. లేదు, నిన్ను పోలీసులకు అప్పగించే ఉద్దేశం నాకు లేదు. థ్యాంక్స్, నో మెన్షన్. కాళీ మళ్ళీ తిరిగి వచ్చేసరికి అతడు ఇంకా తింటూనే ఉన్నాడు. నీకెవరూ లేరా? భార్య పిల్లలు కార్ యాక్సిడెంట్లో పోయారు. నేను స్మగ్లింగ్ ర్యాకెట్ నడుపుతూ పట్టుబడ్డాను. నేను అలా పట్టుబడ్డానికి కారణం కూడా నేను ప్రాణ స్నేహితుడని నమ్మిన ఒక మిత్రద్రోహి మూలంగానే. ఇకపోతే నన్ను ఆదరించే స్నేహితుడు ఒకడున్నాడు. అతడి పేరు నరహరి. కానీ నేను వెళ్ళేసరికే అతన్ని ఎవరో ఘోరంగా పొడిచి చంపారు అన్న వార్త తెలిసింది. సరే సరే, భోజనం కానీ అంటూ జేబులో నుండి క్యాడ్బరీస్ 5 స్టార్ ప్యాకెట్ బయటికి తీశాడు కాళీ. వంకాయ కూర ఎలా ఉంది అని అడిగాడు కాళీ చాక్లెట్ కొరుకుతూ. బ్రహ్మాండంగా ఉంది. అసలు ఆ వంకాయ కూర అంటే నేను పడి చేస్తాను. అయితే తృప్తిగా తిను. వంకాయ కూర తినడం నీకు ఇదే ఆఖరిసారి. మళ్ళీ మరోమారు వంకాయ కూర తినడం నీకు కుదరదు. అర్థం కానట్టు చూశాడు రమణరావు. పోనీలేండి, వంకాయ కూర దొరక్కపోతే మిగతా కూరలతోనే సర్దుకుంటాను అంటూ నవ్వేశాడు. రమణరావు భోజనం పూర్తయింది. చేతులు టవల్కి తుడుస్తూ కాళీ వంక చూసి అన్నాడు, దొంగనైనా చాలా మర్యాద చేశారు. మరి నాకిక సెలవు ఇప్పించండి. సెలవా? అదెలా కుదురుతుంది? నీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నాతో పనా? ఏమిటది? ఏం లేదు, నిన్ను నేను చంపాలనుకుంటున్నాను. ఎంతో తేలికైన విషయం చెప్పినట్టే అన్నాడు కాళీ, పళ్ళు కోసే కత్తి అటు ఇటు దిప్పుతూ. తల మీద పిడుగుపడ్డట్టు ఫీల్ అయ్యాడు రమణరావు. ఏమిటి మీరనేది? అదురుపాటుతో అన్నాడు. కొద్దిసేపట్లో నేను నిన్ను చంపబోతున్నాను. అన్యాయం. తిండి పెట్టి ఆదరించిన మీరు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తారంటే నేను నమ్మలేను. ప్లీజ్ నన్ను చంపకండి, భయపడుతూ అన్నాడు రమణరావు. ఘోరంగా ప్రవర్తిస్తున్నది నేను కాదు, ఘోరాతి ఘోరంగా ప్రవర్తించింది నువ్వు. ఆ పాపానికే నువ్వు శిక్ష అనుభవించబోతున్నావు. చివాలన జేబులోంచి ఫోటో బయటికి లాగాడు కాళీ. చూడు, ఈ ఫోటో సరిగ్గా చూడు. ఈమెను నువ్వు గుర్తు పట్టగలవా? రమణరావు మీదకు ఒరుగుతూ అన్నాడు కాళీ. రమణరావు దీక్షగా ఆ ఫోటో వైపు చూశాడు. ఫోటోలోని స్త్రీని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతడి కళ్ళు పెద్దవయ్యాయి. గుర్తొచ్చింది. ఇంతకీ మరి నన్ను గుర్తుపట్టగలవా? నవ్వాడు కాళీ. అయోమయంగా చూశాడు రమణరావు. గుర్తుపట్టలేవు, చెప్పినా విని భరించలేవు, అందుకే నిన్ను చంపబోతున్నాను. కాళీ చేతిలో కత్తి వాడిగా మెరిసింది. నొసలు చిట్లించాడు కాళీ. జుట్టు పైకి ఎగరేశాడు. చూపుడు వేలు గట్టిగా కొరికాడు. భయంతో వణికిపోసాగాడు రమణరావు. నన్ను చంపొద్దు, దయచేసి నన్ను క్షమించి వదిలిపెట్టు. అతడి మాటలు పూర్తయ్యే లోపలే కాళీ చేతిలోని కత్తి అతడు పొట్టలోకి విసురుగా దిగి మళ్ళీ రెండోసారి దిగడానికి సిద్ధమైంది. కసిగా పోటు మీద పోటు పొడిచాడు కాళీ. రమణరావు ప్రాణాలు బొందిని విడిచి బయటికి వచ్చేసి గాల్లో కలిసిపోయాయి. బరువుగా శ్వాస విడిచాడు కాళీ. నుదురుకు పట్టిన చెమటలు తుడుచుకున్నాడు. పక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. ఫోటో వంక 2 క్షణాలు చూస్తూ ఉండిపోయాడు. అప్రయత్నంగా 2 కన్నీటి బొట్లు అతడి కళ్ళ నుండి జారాయి. భగవాన్, నన్ను క్షమించు, లోపలే గొణిగాడు. టేబుల్ ల్యాంప్ ముందు కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు కోణంగి. గట్టిగా ఆవలించాడు. నిద్ర వచ్చేస్తోంది. ఇంకా రాత సాగేటట్టే లేదు. తల తిప్పి చూశాడు. ఆ పక్కన భార్య అందంగా నిద్రపోతోంది. అలాగే చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తుంటే అతడిలో ఏదో తీయని ఊహ రేగింది. మంచం వైపు నడవబోయాడు. అంతలో చప్పుడు చేస్తూ ఫోన్ మోగడంతో విసుగ్గా ఫోన్ అందుకొని హలో అన్నాడు. కోణంగి గారేనా మాట్లాడేది? అవును, ఇన్స్పెక్టర్ కోణంగినే మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టర్ గారు, నేను మరో హత్య చేశాను. అతడి పేరు రమణరావు. శవాన్ని రైల్వే వంతెన దగ్గర పారేశాను అంటూ ప్రాంతం వివరాలు తెలియజేశాడు అవతల వ్యక్తి. ఇన్స్పెక్టర్ కోణంగి ఆ గొంతును గుర్తుపట్టాడు. నరహరి హత్య జరిగినప్పుడు తనకు ఫోన్ చేసిన వ్యక్తే అతడు. మిస్టర్,
మీరెందుకు ఇలా హత్యలు చేస్తున్నారు? నవ్వాడు అవతల వ్యక్తి. కసి ఇన్స్పెక్టర్, కసి, అందుకే చంపుతున్నాను. మీరు చట్టం నుంచి తప్పించుకోలేరు. మీ అంతటి మీరు చట్టానికి లొంగిపోతే మంచిది, సలహా ఇస్తున్నట్టుగా అన్నాడు కోణంగి. సారీ కోణంగి గారు, చట్టానికి లొంగిపోవడానికి నాకు అసలు ఏ అభ్యంతరం లేదు. కానీ నేను చేయాల్సిన హత్యలు ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 పూర్తి చేసిన తర్వాత మీరు చెప్పిన విషయం గురించి నేను ఆలోచిస్తాను. మీరు ఇంకా ఎవరిని చంపాలనుకుంటున్నారు? పూర్తి వివరాలు చెప్పి నా అంతట నేనే నా లక్ష్య సాధనకు అవరోధం కల్పించుకునే సాహసాన్ని చేయలేను. అయినా అడిగారు కాబట్టి ఒక్క విషయం మాత్రమే చెప్తాను. నేను ముందు నరహరిని చంపాను. అతని పేరులో ఉన్న మిగిలిన 3 అక్షరాలు పూర్తి చేయడం నా లక్ష్యం. ఇప్పుడు రమణరావును చంపాను అంటే నర పూర్తయింది, ఇహ హరి మిగిలింది. నేను చంపాలనుకున్న 4 పేర్లలో మొదటి అక్షరాలు కలిపితే నేను చంపిన మొదటి వ్యక్తి పేరు వచ్చింది. ఇది కేవలం కాకతాళీయమే అనుకోండి. ఇక ఉంటాను. నువ్వు హతం చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానే. అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం రాగానే ఒక చిన్న నిట్టూర్పు విడిచి తను ఫోన్ పెట్టేశాడు కోణంగి. మెలకు వచ్చింది కాబోలు. అతని భార్య లేచి అతని వైపే దీక్షగా చూస్తోంది. ఏమిటి అంది. ఏముంది, మామూలే, చావు కబురు అని విసుక్కుంటూ యూనిఫామ్ వేసుకోసాగాడు. కోణంగి మంది మార్బలంతో శవం ఉన్న చోటికి చేరుకునేసరికి మరో గంట గడిచిపోయింది. శవం ఒక చెట్టు కింద పడింది. చుట్టూ చీకటిగా ఉంది. ఆ చోటంతా నిర్మానుష్యంగా ఉంది. శవాన్ని పరీక్షించి చూశాడు. శరీరం నిండా కత్తిపోట్లు. సరిగ్గా నరహరిని చంపబడ్డ విధంగానే ఇతడు కూడా చంపబడ్డాడు. శవం పడున్న చోట రక్తం కారిన ఛాయలేవీ లేకపోవడం గమనించాడు కోణంగి. ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పారేసి ఉండొచ్చు అని తేలిగ్గానే ఊహించాడు. ఇంతలో అతని దృష్టిని ఆకర్షించింది అక్కడే పడి ఉన్న క్యాడ్బరీస్ 5 స్టార్ కాగితం. దాన్ని తీసి భద్రపరిచాడు కోణంగి. నరహరి శవం వద్ద కూడా సరిగ్గా ఇలాంటి రేపరే దొరికింది. అక్కడ దొరికిన సిగరెట్ ప్యాక్ పై ఉన్న వేలిముద్రలు అతని వేలిముద్రలతో సరిపోయాయి. చాక్లెట్ రేపర్ మీద ఉన్న వేలిముద్రలు బహుశా హంతకుడివే అయి ఉంటాయని తను అనుకున్నాడు. దీన్ని బట్టి హంతకుడికి 5 స్టార్ చాక్లెట్ తినే అలవాటు బాగా ఉంది అని తెలుస్తోంది. హంతకుడిని పట్టించేందుకు తనకి ఉపకరించే క్లూ ఇది ఒక్కటి మాత్రమే. హంతకుడు తర్వాత చంపబోయేది హ అక్షరంతో మొదలయ్యే పేరున్న వ్యక్తిని. కాబట్టి హ రి అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అనే ప్రకటన చెయ్యాలి అని అనుకున్నాడు ఇన్స్పెక్టర్ కోణంగి. ఆ రోజు సాయంత్రం పేపర్ చూస్తున్నాడు కోణంగి. 6 క్యాడ్బరీస్ 5 స్టార్ చాక్లెట్లు ఇవ్వండి. పిడుగుపడ్డట్టు ఫీల్ అయ్యాడు కోణంగి. ఆ మాటలు తన చెవికి సోకగానే పేపర్లో మొహం దాచుకుంటూ ఓరగా అతని వైపు చూశాడు. షాప్లో నిలబడి ఉన్నాడు ఒక యువకుడు. షాప్ వాడిచ్చిన చాక్లెట్లు తీసుకొని బిల్లు చెల్లించాడు. మెల్లిగా వెనుదిరిగాడు. 25 ఏళ్ళు ఉంటాయి అతనికి. అందంగా ఉన్నాడు. చాలా అమాయకమైన ముఖం. అతడు హత్యలు చేస్తాడంటే ఎవరూ నమ్మలేరు. అతడు రోడ్డెక్కాడు. కోణంగి అతన్నే గమనిస్తున్నాడు. కాసేపు ఆగి పేపర్ మడిచి అతన్ని అనుసరించాడు. తను మఫ్టీలో ఉన్నాడు. అతడు తనను చూడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ యువకుడు బస్టాప్లో ఆగాడు. అతడికి కొంత దూరంలో ఆగాడు కోణంగి. 2 బస్సులు వచ్చాయి, వెళ్ళిపోయాయి. వాటిలో ఆ యువకుడు ఎక్కలేదు. కాచుకున్నాడు కోణంగి. మరో బస్సు వచ్చింది. యువకుడు బస్సు ఎక్కాడు. మెరుపులా పరిగెత్తి కోణంగి కూడా బస్సు ఎక్కాడు. ఆ యువకుడు కూర్చున్న 2 సీట్ల వెనక కూర్చున్నాడు. ఆ యువకుడు ఎక్కడికి టికెట్ అడిగింది జాగ్రత్తగా గమనించాడు. తను కూడా అక్కడికే టికెట్ తీసుకున్నాడు. బస్సు వేగంగా పరిగెడుతోంది. కోణంగి మనసులో ఆలోచనలు కూడా అంతకు మించిన వేగంతో పరిగెడుతున్నాయి. ఎక్కడో బస్సు ఆగడంతో కోణంగి ఆలోచనలోంచి బయటపడ్డాడు. ముందుకు చూశాడు. యువకుడు లేడు. బస్సు అంతా చూశాడు, లేడు. అతడు టికెట్ తీసుకున్న బస్ స్టాప్ ఇంకా చాలా దూరంగా ఉంది. కిటికీలో నుంచి బయటికి చూశాడు.
అంత దూరంలో కనిపించాడు ఆ యువకుడు. అమ్మయ్య, పర్వాలేదు. అంతవరకు తను అదృష్టవంతుడే. దిగ్గున లేచాడు. ఈలోగా బస్సు కదిలింది. పరిగెడుతున్న బస్సు నుండి దూకేశాడు కోణంగి. మధ్యలోనే ఎందుకు దిగిపోయాడతను? తను అనుసరిస్తున్నట్టు పసిగట్టాడా ఏమో. యువకుడు రోడ్డు మీద నిలబడి అటు ఇటు చూశాడు. అతడి దృష్టిలో పడకుండా తప్పుకున్నాడు కోణంగి. రోడ్డు క్రాస్ చేశాడు అతను. ఎదురుగా ఉన్న పోస్ట్ బాక్స్ వైపు నడిచాడు. ఏదో ఉత్తరం పోస్ట్ చేశాడు. మళ్ళీ ముందుకు కదిలాడు. ఒక బస్ స్టాప్లో ఆగాడు. కోణంగి కూడా ఆగిపోయాడు. యువకుడు వెళ్తున్న ఆటోని ఆపాడు. మెరుపులా ఎక్కి కూర్చున్నాడు. ఆటో కదిలింది. ఉలిక్కి పడ్డాడు కోణంగి. వెంటనే అటొస్తున్న ఖాళీ టాక్సీ ఆపి ఎక్కాడు. ఆటోని అనుసరించమన్నాడు. ఆటో మలుపులు సందులు తిరుగుతోంది. వెనకనే అనుసరిస్తున్నాడు కోణంగి. ఒక చిన్న మేడ ముందు ఆగింది ఆటో. కొంచెం దూరంలోనే టాక్సీ ఆపించాడు కోణంగి. యువకుడు దిగి డబ్బిచ్చి ఆటోను పంపించేసి తిన్నగా మెట్లు ఎక్కసాగాడు. కోణంగి మేడ ముందుకు వచ్చి ఆగాడు. ఒక్క క్షణం ఆలోచించి తను కూడా మెట్లెక్కేశాడు. మేడపైన 2 వాటాలున్నాయి. ఒక వాటాకు బయట తాళం వేసింది కాబట్టి 2వ వాటాలోకి ఆ యువకుడు వెళ్ళుండాలి. తలుపులు మూసున్నాయి. తోసి చూశాడు. తెరుచుకోలేదు. లోపల నుండి గడియ పెట్టే ఉండాలి. గది గుమ్మం పక్కనే ఉన్న నేమ్ ప్లేట్ చూసి అదిరిపడ్డాడు కోణంగి. ఎస్ హనుమంతరావు ఎంఎస్సి అని రాసింది. హ అంటే హనుమంతరావు 3వ హత్య జరగబోతోంది. ఎలాగైనా ఆపాలి. ఇక ఆలస్యం చేస్తే ఊహించిన అనర్థం కాస్త జరిగిపోతుంది కాబట్టి తను త్వరపడాలి. ఇంకా పైకి టెర్రస్ మీదకి వెళ్ళడానికి మెట్లున్నాయి. చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. బాగా పరిశీలించాడు. గోడ పక్కగా ఉన్న గొట్టం సాయంతో కింద బాల్కనీలోకి దూకడానికి అవకాశం ఉంది. ఆలస్యం చేయలేదు కోణంగి. గొట్టం పట్టుకుని కిందకు దిగజారాడు. బాల్కనీలోకి దూకాడు. గదిలో నుంచి బాల్కనీలోకి వచ్చే తలుపు కూడా మూసింది. ఆ పక్కనే ఒక పెద్ద పాత డ్రమ్ ఉంది. ఆ డ్రమ్ ఎక్కితే వెంటిలేటర్ అందుకోవచ్చు. జాగ్రత్తగా డ్రమ్ము పైకి ఎక్కాడు. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ వెంటిలేటర్ అందుకొని లోపలికి తొంగి చూశాడు. అంతే. అతడి కళ్ళు పెద్దవయ్యాయి లోపలి దృశ్యం చూసి. ఒక్క క్షణం ఊపిరి పీల్చడమే మానేశాడు. ఆ గదిలో డబుల్ కాట్ ఉంది. ఆ మంచం మీద ఒకవైపు ఆ యువకుడు మోచేతుల మీద ఆనుకొని పడుకునున్నాడు. అతడికి అభిముఖంగా ఒక యువతి అదే విధంగా పడుకునుంది. యువకుడు తన పళ్ల మధ్య 5 స్టార్ చాక్లెట్ ఇరికించి పట్టుకొనున్నాడు. ఆ యువతి ముందుకు జరిగి ఆ చాక్లెట్ను కాస్త కొరికి తింది. ఆ తర్వాత చాక్లెట్ను పళ్ల మధ్య ఇరికించి పట్టుకుంది. ఈసారి 2వ చివర ఆ యువకుడు కొరికాడు. కొరికి తింటూ అంటున్నాడు, విమల, నేను ఆలస్యం చేస్తే నువ్వు భరించలేవని నాకు తెలుసు. అందుకే వీలైనంత త్వరగా బయలుదేరాను. బస్సు ఎక్కాను. తీరా బస్సు ఎక్కిన తర్వాత గుర్తొచ్చింది, పొద్దున్న నువ్వు పోస్టు చేయమని ఇచ్చిన ఉత్తరం పోస్టు చేయలేదు అని. అసలే నా మతిమరుపు గురించి నువ్వు ఆటలు పట్టిస్తూ ఉంటావు. ఈసారి మరి ఎగతాళి చేస్తావని పోస్ట్ బాక్స్ కనిపించని చోట బస్సు దిగేసి ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసేశాను. నీ ముందు వాలాలి అనే తొందర. అందుకని బస్ కోసం టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఆటోలో వచ్చేశాను. ఈసారి మతిమరుపును జయించినందుకు నువ్వు నాకు స్పెషల్ ప్రెజెంట్ ఇవ్వాలి. ఏమిటది? అస్పష్టంగా అంది విమల. తెలీదు. ఇది. ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఆ యువకుడు. విమల కిలకిలా నవ్వింది. ఆ శృంగారం చూస్తుంటే ఇక్కడ కోణంగికి నరాలు వేడెక్కిపోతున్నాయి. చాక్లెట్ను ఆ యువకుడు మళ్ళీ ఖర్చు పట్టుకున్నాడు. విమలేమో చాక్లెట్ కొరికింది. తింటూ అంది, నేనంటే మీకెంత ప్రేమండి. ఏది మర్చిపోయినా ఈ చాక్లెట్లు తేవడం మాత్రం మర్చిపోరు కదా. నవ్వుతూ యువకుడు చాక్లెట్ కొరికాడు. మళ్ళీ విమల కూడా కొరికింది. అలా వాళ్ళు చాక్లెట్ తింటూ పెదవులతో ముద్దులు పెట్టుకున్నారు. ఆమె మీద పడ్డాడు అతను. ఆమె నవ్వుతూ తప్పుకోబోయింది. అతడు సాగనివ్వలేదు. కోణంగికి పిచ్చెక్కిపోయినట్టుగా అయింది. ఆ ప్రేమ జీవుల వింత ధోరణి కళ్ళప్పగించి చూస్తూ తన ఒళ్ళు తానే మర్చిపోయి
బ్యాలెన్స్ తప్పాడు. పెద్ద చప్పుడు చేస్తూ డ్రమ్ము దొర్లింది. దాంతోపాటు కోణంగి కూడా కింద పడ్డాడు. పూర్తిగా రాంగ్ ట్రాక్. తను అనవసరంగా ఇతన్ని అనుసరించి ఫూల్ అయ్యాడు. ఇక ఫూల్ కాకుండా చూసుకోవాలి. మెల్లిగా లేవడానికి ప్రయత్నించసాగాడు. ఈ లోపలనే బాల్కనీ తలుపులు తెరుచుకున్నాయి. ఆ యువకుడు తొంగి చూశాడు. కోణంగిని ప్రశ్నార్థకంగా చూశాడు. కోణంగి ముఖం సీరియస్గా మార్చుకున్నాడు. ఐఎమ్ ఇన్స్పెక్టర్ కోణంగి అంటూ డాంబికాన్ని ప్రదర్శిస్తూ జేబులో నుంచి ఐడెంటిటీ తీసి యువకుడికి అందించాడు. అది చూడగానే యువకుడి మొహంలో రంగులు మారాయి. రండి సార్, లోపలికి రండి అన్నాడు తడబడుతో. టీవీగా లోపలికి అడుగుపెట్టాడు కోణంగి. భయపడుతూ ఒక మూలకు ఒదిగి నిలబడ్డ వెమ్మల వైపు తీక్షణంగా చూశారు. ఈమెవరు? నా భార్య సార్. ఇంట్లో ఇంకా ఎవరైనా ఉంటున్నారా? మేమిద్దరమే సార్. మాకు ఈ మధ్యనే పెళ్ళైంది. మీ పేరు? హనుమంతరావు. ఏం చేస్తూ ఉంటారు? లెక్చరర్గా పనిచేస్తున్నాను. సరే, నేను మీ ఇల్లు ఒకసారి పరిశీలించాలి గంభీరంగా అన్నాడు కోణంగి. కోణంగికి తెలుసు అదంతా అనవసరమని. అయినా తప్పదు. తను పొరపడ్డానని, తను వ్యధమయ్యానని వాడికి తెలియకుండా ఉండాలి. నమ్మించాలనే ఈ తాపత్రయం. తన పరువు కాపాడుకోవాలిగా మరి. అన్ని గదులు గాలించాడు కోణంగి. బాత్రూమ్, లెట్రిన్ కూడా తెరిచి సాలోచనగా తల పంకిస్తూ హనుమంతరావు వైపు తిరిగి, చూడండి హనుమంతరావు గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక హంతకుణ్ణి వెంబడిస్తూ నేను ఇక్కడికి వచ్చాను. అతడు మీ మేడ మెట్లెక్కినట్టు గమనించి నేను కూడా మీ బాల్కనీలోకి ప్రవేశించాను. డామిట్, తప్పించుకున్నాడు. హా అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తిని అతడు చంపాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. రాత్రిళ్ళు జాగ్రత్త. తెలియని వ్యక్తులు ఎవ్వరికి తలుపులు తీయద్దే. ఇక నేను వెళ్తాను. బీ కేర్ఫుల్ అంటూ బయటికి నడిచాడు. దంపతులిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. రోడ్డు మీదకి వచ్చి అనుకున్నాడు కోణంగి. చాక్లెట్ ఎంత పనిచేసింది, నన్ను ఫూల్ని చేసి పారేసింది. అయినా ఇతడి మీద ఎందుకైనా మంచిది నిఘా వేసి ఉంచాలి. మూన్లైట్ బార్ సందడిగా ఉంది. లోపల పాశ్చాత్య సంగీతం వినపడుతోంది. నిజానికి ఆ సంగీతాన్ని విని ఆనందించే పరిస్థితుల్లో ఆ బార్లో ఉన్న వాళ్ళెవరూ లేరు. ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని విస్కీ తాగుతున్నాడు హరి గోపాల్. గ్లాసులో ఉన్న చివరి పెగ్గు మింగేసి సిగరెట్ ప్యాకెట్ కోసం టేబుల్ మీద చెయ్యి పెట్టి తడిమాడు. అతి కష్టం మీద అందుకొని సిగరెట్ తీయాలి అని ప్రయత్నించాడు. కానీ సిగరెట్ రాలేదు. తల గట్టిగా వదిలించి బరువుగా ఉన్న కళ్ళను గట్టిగా చిట్లించి తన చేతిలో ఉన్న వస్తువును పరీక్షగా చూశాడు. అది సిగరెట్ ప్యాకెట్ కాదు, 5 స్టార్ చాక్లెట్ ప్యాకెట్. అప్పుడే తలెత్తి ఎదురుగా కూర్చునున్న ఖాళీని చూశాడు. చూసి నమస్తే నమస్తే అన్నాడు బెగ్గరగా నవ్వుతూ. ఖాళీ కూడా నవ్వి నమస్తే అన్నాడు. మీరు మాంత్రికులా? కాదే. మరి మీకు మెస్మరిజం వచ్చా? ఏ అలా అడుగుతున్నారు? మరి నా సిగరెట్ ప్యాకెట్ చాక్లెట్గా ఎలా మారిపోయింది? నవ్వాడు ఖాళీ. అదేం మారలేదు, అది నా చాక్లెట్. మీ సిగరెట్లు ఆ పక్కన ఉన్నాయి, సరిగా చూడండి. హరి గోపాల్ తల పక్కకు దిప్పి చూశాడు. సిగరెట్ ప్యాకెట్ చూసి గట్టిగా నవ్వాడు. నమస్తే నమస్తే అంటూ పలకరించాడు. ఇందాకటి నుంచి ఒంటరిగా తాగుతున్నానని బెంగపడిపోయాను. ఇక నాకు బెంగలేదు. మీరు నాకు కంపెనీ ఇస్తారు కదూ? కళ్ళు చికిలిస్తూ అన్నాడు హరిగోపాల్. ష్యూర్ అన్నాడు ఖాళీ. ఇద్దరి గ్లాసులు తనే నింపాడు. గ్లాస్ ఎత్తి చియర్స్ అన్నాడు. చియర్స్ కాదు, నమస్తే నమస్తే అనాలి అన్నాడు హరిగోపాల్ తన గ్లాసును ఖాళీ గ్లాస్తో తాకిస్తూ. ఖాళీ కూడా నవ్వుతూ నమస్తే నమస్తే అన్నాడు. అది అలా రండి దారికి బెగ్గరగా నవ్వాడు హరి. అవును, ఇంతకీ మీ పేరు చెప్పనే లేదే? నా పేరు ఖాళీ. నా పేరు హరి గోపాల్. మరి మీరేం చేస్తుంటారు? అప్పుడప్పుడు ఇలా తాగుతూ ఉంటాను. నేను అంతే, కానీ అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు, ఎల్లప్పుడూ. హరిగోపాల్ నవ్వాడు. ఖాళీ కూడా నవ్వాడు. ఖాళీ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో ముద్దు పెట్టుకోవాలి అని అనిపిస్తోంది. ఒక ముద్దు పెట్టుకోనా? దానికే పెట్టుకోండి. హరిగోపాల్ ముందు కొంగి ఖాళీని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.
ఆ తర్వాత హరిగోపాల్ ఉపన్యాసం మొదలుపెట్టాడు. చాలా విషయాల గురించి అనర్గళంగా మాట్లాడాడు. అలా ఏవేవో చెప్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో నవ్వుతున్నాడు. నమస్తే నమస్తే అంటున్నాడు. కాళీ అతడు చెప్తున్నదంతా వింటున్నట్టే ఊకొడుతున్నా అతని మనసు మరెక్కడో ఉంది. అతడి ఆలోచనలో అతనున్నాడు. హరిగోపాల్ సీసా గ్లాసులోకి వంచాడు. ఒక్క చుక్క కూడా పడకపోయేసరికి సీసా పక్కకు నెట్టేసి అన్నాడు, చూశారా కాళీగారు, ఇంకా సగం కిక్కైనా ఎక్కలేదు. అప్పుడే మందు నమస్తే నమస్తే అంటోంది. మన దేశం సరికంతే, ఎంతైనా ఫారెన్ లిక్కర్ ఇచ్చే మజాయే మజా. కాళీ ముందు కొంగాడు. రహస్యం చెప్తున్నట్టుగా అన్నాడు, నా దగ్గర మంచి స్కాచ్ విస్కీ ఉంది, కొడదామంటారా? ఎక్కడుంది? కళ్ళు చికిలిస్తూ జుట్టు పైకి ఎగరేస్తూ అడిగాడు హరిగోపాల్. ఇక్కడే. తన బ్రీఫ్ కేస్ చూపించాడు కాళీ. నమస్తే నమస్తే, మరింకే ఇప్పుడొద్దు, మా ఇంటికి పోదానండి, అక్కడ ఎవ్వరూ ఉండరు, ఫ్రెష్గా మొదలెట్టొచ్చు అపరిమితమైన ఆనందంతో అన్నాడు హరిగోపాల్. బిల్లు చెల్లించి ఇద్దరూ బయటకు వచ్చారు. టాక్సీలో హరిగోపాల్ ఇల్లు చేరుకున్నాడు. కాసేపు తాళంతో కుస్తీ పట్టి ఎలాగైతేనే తలుపులు తెరిచాడు హరిగోపాల్. తలుపులు తెరిచి తలుపులకి నమస్తే నమస్తే చెప్పాడు. అతని వెనకే కాళీ ఇంట్లోకి అడుగుపెట్టాడు. లోపలికి అడుగుపెట్టగానే చుట్టూ పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు. రండి, కూర్చోండి, అలాగే నిలబడిపోయారే అంటూ మందు పూజకు కావలసిన సరంజామా సమకూర్చడంలో నిమగ్నుడైపోయాడు హరిగోపాల్. ఏర్పాట్లన్నీ పూర్తి గావించి మరిక మొదలు పెడదామా అన్నాడు. ఇద్దరు నమస్తే నమస్తే అనుకుని తాగడం మొదలుపెట్టాడు. మొదటి రౌండ్ పూర్తయింది. రెండో రౌండ్లో ఉండగా కాళీ అన్నాడు, మీ భార్య పిల్లలు ఎవరూ లేరా ఇంట్లో? ఎవరూ లేరండి, నేను ఒక్కడనే. నా భార్య నాకెప్పుడో నమస్తే చెప్పేసింది, అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మొదటి భార్య అంటున్నారు అంటే మరి రెండో భార్య కూడా నమస్తే నమస్తే అనేసింది. పాపం, ఆమె కూడా చనిపోయిందా? అబ్బే, చావలేదు, దివ్యంగా ఉంది, నాకు విడాకులు ఇచ్చేసింది. గోపాల్కి మొద్దగా వస్తున్నాయి మాటలు. సిగరెట్ పెట్టె తీసి ఒక సిగరెట్ అతి కష్టం మీద పెదాల మధ్య ఇరికిచ్చి అగ్గిపుల్ల వెలిగించడానికి తంటాలు పడుతున్నాడు. కాళీ అగ్గిపుల్ల వెలిగించి అతడికి సహాయం చేశాడు. నమస్తే నమస్తే అంటూ పక్కపక్క నవ్వేశాడు హరిగోపాల్. మూడో రౌండ్లో పడ్డారు ఇద్దరు. సరిగ్గా అప్పుడే అన్నాడు కాళీ, మందు ఎలా ఉంది? బేషుగ్గా ఉంది. ఏం లేదు, తనివి తీరా తాగండి. మందు కొట్టడం మీ జీవితంలో ఇదే ఆఖరిసారి. ఇకపై మందు కొట్టాల్సిన అవసరం నేను కలగనివ్వను. ఎందుకనో? గ్లాసు పెదవులకు తాటిస్తూ మత్తుగా అన్నాడు హరిగోపాల్. ఎందుకంటే ఈ మందు పూర్తయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని చంపబోతున్నాను కాబట్టి. ఈ మాటకు హరిగోపాల్లో ఏ మాత్రం సంచలనం కలిగించలేకపోయింది. గ్లాసులోని ద్రవాన్ని గటగటా తాగేసి మత్తు కళ్ళతో కాళీ వైపు చూశాడు. ఏమిటి, చంపుతావా? నమస్తే నమస్తే, ముందు మందు పూర్తయిన తర్వాత కదూ నన్ను చంపుతానన్నా. మందు ఇంకా చాలా ఉంది, అంతవరకు మాత్రం చంపకు గురు, నీకు పుణ్యం ఉంటుంది. మందు పూర్తవ్వకుండా చంపావు అంటే నేను నిజంగానే చచ్చిపోతాను, నవ్వేస్తూ అన్నాడు. కాళీ మరేం మాట్లాడలేదు. ఖాళీ అయిన తన గ్లాసు కూడా నింపుకోలేదు. హరిగోపాల్ గ్లాసులో మాత్రమే విస్కీ పోశాడు. ఇదేమీ పట్టించుకున్నట్టు హరిగోపాల్ గ్లాసు అందుకుని నమస్తే నమస్తే అని తాగసాగాడు. సమయం గడుస్తున్న కొద్దీ ఖాళీ ముఖంలో రంగులు మారుతున్నాయి. మౌనంగా జేబులో నుంచి 5 స్టార్ చాక్లెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. విస్కీ అంతా అయిపోయింది. హరిగోపాల్ గ్లాసులో చివరి బొట్లు మాత్రమే మిగిలిన్నాయి. ఏదో గుర్తొచ్చినట్టు కళ్ళు చికిలిస్తూ అన్నాడు. హరిగోపాల్ చివరి బొట్లతో పెదాలు తడుపుకుంటూ, ఇందాకేదో చంపుతానన్నా, నిజంగానే చంపుతావా గురు? అబద్ధాలు చెప్పడం నాకు అలవాట్లేదు, నిన్ను నిజంగానే చంపుతాను. కళ్ళు చికిలించాడు కాళీ. జుట్టు పైకి ఎగరేశాడు. అతడు పెదవులు అదురుతున్నాయి. చూపుడు వేలు కసిగా కొరికాడు. మరుక్షణం అతని చేతిలోని కత్తి తళుక్కున మెరిసింది. కంగారు పడ్డాడు హరిగోపాల్. అతని మత్తు దాదాపు దిగిపోయింది. అదేమిటి,
నన్ను చంపితే నీకేం వస్తుంది? నాకా? నా కసి తీరుతుంది. ఇదిగో ఈమెకు జరిగిన అన్యాయానికి ప్రతిగా నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను. తన జేబులో నుంచి స్త్రీమూర్తి ఫోటో తీసి చూపిస్తూ అన్నాడు. ఫోటో వంక భయంగా చూశాడు హరిగోపాల్. గుర్తుపట్టావా? ఫోటో వంకే తేరిపారా చూస్తున్నాడు హరిగోపాల్. అతడి మెదడులో జ్ఞాపకాల పుటలు తిరుగుతున్నాయి. తిరిగి ఒక చోట ఆగిపోయాయి. అవును అవును, ఈమె తడబడుతూ అన్నాడు. మరి నన్ను గుర్తుపట్టావా? తల అడ్డంగా తిప్పాడు హరిగోపాల్. భయంతో కళ్ళు చిన్నవైనాయి హరిగోపాల్కి. పెదవులు అదురుతున్నాయి. జుట్టు పైకి ఎగరేశాడు. అదే పనిగా తను కూడా చూపుడు వేలు కొరుకుతున్నాడు. నమస్తే, నన్ను చంపకు. ఇది నిజమైన నమస్తే. చేతులు జోడిస్తున్నాడు. ఖాళీ ఆగలేదు. ఎత్తిన కత్తి బలంగా హరిగోపాల్ పొట్టలో దించాడు. భయంకరంగా కేకలు వేశాడు హరిగోపాల్. మరో పోటు పొడిచాడు ఖాళీ. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్న ఇన్స్పెక్టర్ కోణంగి చావు కేక విని ఉలిక్కిపడ్డాడు. ఏమిటా కేక? తన పక్కబాటలో నుంచి వచ్చింది. పక్కబాటాల్లో ఉన్న తాగుబోతు హరిగోపాల్ ఎందుకలా అరిచాడు? చటుక్కున స్ఫురించింది అతనికి. అతని పేరు హ అనే అక్షరంతో మొదలవుతోందని. ఇక అతడు ఆలస్యం చేయలేదు. రివాల్వర్ తీసుకుని సుడి గాలిలాగా బయటికి పరిగెత్తాడు. హరిగోపాల్ ఇంటి తలుపులు ఓరగా తెరుచున్నాయి. లోపలంతా చీకటిగా ఉంది. గడప దగ్గరే ఆగిపోయాడు కోడంగి. హంతకుడు ఇంకా లోపలే ఉన్నాడా? కేక వినిపించిన వెంటనే తను మెరుపులా ఇక్కడకు చేరుకున్నాడు. హంతకుడు పారిపోవడానికి తగిన వ్యవధే లేదు కాబట్టి హంతకుడు లోపలే ఉన్నాడు. చెవులు గట్టిగా రెక్కించి ఏమైనా శబ్దం వినిపిస్తుందేమో అని ఎదురు చూశాడు. ఎలాంటి అలికిడి లేదు. నిమిషాలు గడుస్తున్నాయి. ఓపికగా కాచుకున్నాడు కోణంగి. అంతలోనే అతడి మెదడులో మరో ఆలోచన మెరిసింది. ఒకవేళ హంతకుడు వెనకనున్న ద్వారం గుండా పారిపోతే? ఆ ఆలోచన రాగానే కోణంగి విసురుగా లోపలికి జొరబడ్డాడు. లైటు వెయ్యాలని స్విచ్ బోర్డు వైపు జరిగాడు. అంతలోనే అతని నెత్తిపైన బరువైన దెబ్బ పడింది. కళ్ల ముందు చుక్కలు కనబడ్డాయి. తల పట్టుకుని ఉన్న పాటున కుప్పకూలిపోయాడు. మరునాడు 11 గంటలకు కోణంగి పోలీస్ స్టేషన్లో కూర్చునున్నాడు. తలంతా బరువుగా బాధగా ఉంది. ఎక్కడో చంపబడతాడని అనుకున్నాడే కానీ తన పక్కింట్లో హరిగోపాల్ అని హంతకుడు తన సమీపంలో ఉండగానే హత్య చేస్తాడని తను ఊహించనేలలేదు. పైగా తెలివిగా తనను దెబ్బకొట్టి పారిపోయాడు. తను తేరుకొని లేచి సిబ్బందిని పిలిపించి జరగవలసిన తతంగమంతా జరిపించి స్టేషన్కి చేరుకున్నాడు. హంతకుడు హత్య చేసిన తర్వాత తనకు ఫోన్ చేసి చావు కబురు తెలియజేసేవాడు. రాత్రి ఆ అవసరం లేకపోయింది కాబట్టి ఈసారి తనకు ఫోన్ చెయ్యకపోవచ్చు. అయినా చేస్తాడేమో అని అన్న ఆశతో కాచుకున్నాడు కోణంగి. అంతలో ఫోన్ మోగింది. కోణంగి రిసీవర్ అందుకొని హలో, ఇన్స్పెక్టర్ కోణంగి స్పీకింగ్ అన్నాడు ఆదుర్దాగా. మీరు నన్ను క్షమించాలి కోణంగి గారు. రాత్రి తప్పనిసరి మిమ్మల్ని దెబ్బతీశాను. ఇప్పుడు ఇంతకీ ఎందుకు ఫోన్ చేసినట్టు? గొంతులో కర్కశత్వాన్ని కొంచెం తెచ్చుకుంటూ అన్నాడు కోణంగి. కేవలం మీకు క్షమార్పణలు చెప్పుకోవాలనే. మిస్టర్, ఇంతటితో ఈ హత్యలు చేయడం ఆపడం మంచిది. చట్టానికి లొంగిపోవడం శ్రేయస్కరం నవ్వాడు అవతల వ్యక్తి. ఆపేస్తాను ఇన్స్పెక్టర్. ఇంకొక హత్య చేసేస్తే నా లక్ష్యం నెరవేరిపోతుంది. ని కూడా చంపేస్తే ఆ నలుగురి పాపానికి తగిన శిక్ష విధించిన వాణ్ణి అవుతాను. ఇంకొక గంట తర్వాత మిగిలిన ఆ హత్య కూడా చేయబోతున్నాను. మీ చేతికి చిక్కకుండా ఈ హత్య కూడా చెయ్యగలను అన్న ధీమా నాకుంది. ఫోన్ పెట్టేశాడు అతను. కోణంగి కూడా ఫోన్ పెట్టేసి తీక్షణంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఒక గంట వ్యవధిచ్చాడు హంతకుడు. ఈలోగా ఎవరో కనుక్కోవాలి. అతడినైనా చావు నుంచి రక్షించాలి. మీద మొదలయ్యే నేమ్స్ గురించి ఆలోచించసాగాడు. అతడికి ఎక్కువ పేర్లేమీ తట్టలేదు. మీద మొదలయ్యే పేర్లు చాలా తక్కువగా ఉంటాయి. హంతకుడు చెప్పిన మాటల్ని మననం చేసుకుంటూ అన్నాడు.
నలుగురి పాపానికి తగిన శిక్ష అంటే ఈ నలుగురు కలిసి హంతకుడికి ఏదో అన్యాయం కలిగించే ఉండాలి. ఈ నలుగురికి లింక్ ఉందని అతడు అన్న మాటల ద్వారానే అర్థమవుతోంది. కాబట్టి నరహరి, రమణ్ రావు, హరిగోపాల్ రీ మధ్య కొన్నాళ్ల క్రితం మంచి సంబంధ బాంధవ్యాలే ఉండి ఉండాలి. రీని గురించిన వివరాలు తనకెలా తెలుస్తాయి? హరిగోపాల్ ఇంటిని పరిశోధిస్తే ఏమైనా లాభం ఉంటుందా? ఇంకా అట్టే టైమే లేదు. ఈ గంటలోనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏది ఏమైనా మరో చావు కబురు రాకుండానే దానిని అరికట్టాలి. వెంటనే జీప్ తీసుకొని బయలుదేరాడు ఇన్స్పెక్టర్ కోణంగి. కొద్ది నిమిషాల్లో తన ఇంటి ముందు దిగాడు. హరిగోపాల్ గుమ్మం ముందు కాపలా ఉన్న కానిస్టేబుల్ సెల్యూట్ కొట్టాడు. ఆ సెల్యూట్ అందుకొని గబగబా ముందుకు నడిచాడు. తాళం తెరిచి హరిగోపాల్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో వస్తువులన్నీ అస్తవ్యస్తంగా పడున్నాయి. తన పరిశోధనకు ఉపకరించే వస్తువుల కోసం చకచకా వెతకసాగాడు. రిచర్డ్ తన ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అతడు నగరంలో పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్, లక్షలకు అధికారి. అతడి ముఖంలో అశాంతి గోచరిస్తోంది. హరిగోపాల్ హత్య గురించి విన్న తర్వాత అతడిలో తలెత్తిన అనుమానం ధృవపడింది. నరహరి చంపబడ్డాడు, రమణ్ రావు హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత హరిగోపాల్. పోలీసు ప్రకటన ప్రకారం వాళ్లతో సంబంధం ఉన్న రీ తనే, అందులో సందేహమే లేదు. కాబట్టి మృత్యువు ఏ క్షణంలోనైనా తన ముందు ప్రత్యక్షం కావచ్చు. తామందరూ ఒకనాటి మిత్రులు, ఎన్నో అరాచకాలకు బాధ్యులు. లక్షలు గడించి తనేం అనుభవిస్తున్నాడు? తనకంటూ ఎవరున్నారు? భార్య, పిల్లల? పెళ్లి చేసుకోవడం మాని తనెంత పెద్ద తప్పు చేశాడో అతనికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. జీవితమంతా తీరని వెలితి. వరుసగా తన మిత్రులందరూ చంపబడ్డానికి కారణం ఏమిటి? అతని మనసు కారణాలు వెతుక్కుంటూ కొన్ని సంవత్సరాల వెనక్కి పరిగెడుతోంది. కానీ ఎంత ఆలోచించినా అతని ఆలోచనలు ఒక స్పష్టమైన రూపాన్ని దాల్చడమే లేదు. ఆలోచించి అతని బుర్ర వేడెక్కిపోతోంది. ఏది ఏమైనా వేళ మించిపోకముందే తను పోలీసుల సహకారం కోరడం మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. అప్పుడే మెల్లిగా తలుపులు తెరుచుకొని అతని మేనేజర్ లోపలికి అడుగుపెట్టాడు. అతని రాకను కూడా రిచర్డ్ గమనించలేదు. సార్ అన్నాడు అతను తల తిప్పి. ఎస్ ఖాళీ అన్నాడు రిచర్డ్. మీరు చెప్పినట్టే ఈరోజు బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ క్యాన్సిల్ చేయించాను సార్ అన్నాడు ఖాళీ. ఓకే, ఎందుకో ఈరోజు మనసేం బాలేదు, పిచ్చి పట్టినట్టుగా ఉంది. కాసేపు కార్డ్స్ ఆడదామా? అలా కూర్చో అన్నాడు రిచర్డ్. ఆట మొదలైంది. నిజానికి వాళ్ళిద్దరిలో ఎవరికి ఆట మీద సరైన ఇంట్రెస్టే లేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఖాళీ రిచర్డ్ ముఖంలోకి చూశాడు. రిచర్డ్ తన ముక్కలు సర్దుకుంటున్నాడు. అతని ముఖం చూస్తుంటే ఖాళీలో అంతర్గతంగా దాగున్న క్రోధం, కసి పైకి తన్నుకొస్తున్నాయి. ఇక మిగిలింది వీడొక్కడే. వీడిని కూడా యమ్మపూరికి పంపించేస్తే తర్వాత ఏమైనా పర్వాలేదు. ఏం ఆలోచిస్తున్నావు ఖాళీ? నేను ముక్క వేసి చాలాసేపు అయిందే అన్నాడు రిచర్డ్. ఏం లేదు సార్. తన భావాలు పైకి కనిపించకుండా సర్దుకుంటూ పేకలో నుండి ముక్క లాగాడు ఖాళీ. ఆట సాగుతూనే ఉంది. ఉన్నట్టుండి ఖాళీ రిచర్డ్స్ రెక్కబట్టుకొని బలంగా తన వైపు లాగాడు. రిచర్డ్ పిల్లి మొగ్గలేస్తూ అంత దూరంలో పడ్డాడు. రిచర్డ్కి పట్టరాని కోపం వచ్చింది. నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరవబోయి భయ భ్రాంతులతో కళ్ళు పెద్దవి చేసి అలాగే నోట మాట రాక ఉండిపోయాడు. రిచర్డ్ అంతకుముందు కూర్చుని ఉన్న సోఫాకు అవతల ఒక నల్ల త్రాచు పడగ విప్పి బుసలు కొడుతోంది. ఖాళీ గనక తనను లాగి ఉండకపోతే ఈపాటికి అది తనను తప్పకుండా కాటు వేసే ఉండేది. తన అంతిమ గడియలు లెక్కబడుతూ ఉండేవాడు. ఈలోగా ఖాళీ అందుబాటులో ఉన్న కుర్చీ ఒకటి పాము మీదకి విసిరాడు. ఆ దెబ్బ పాముకు బలంగానే తగిలింది. అయినా సర్దుకుని పడగ విప్పి ఖాళీని కాటు వేయడానికి ముందు కొంగింది. ఖాళీ స్ప్రింగ్ లాగా గెంతాడు. మరుక్షణంలో అతడి బూటుకాలు పాము పడగపై పడింది. తన శక్తినంతా ఉపయోగించి బూటుతో బలంగా పాము తలపై అదిమాడు. గట్టిగా నేల రాశాడు.
రెండో కాలుతో పామును గట్టిగా తన్నుతున్నాడు. అతడి తాపులతో పాము తల చితికిపోయింది. వెలవెలా కొట్టుకొని ఇంకా కదలడం మానేసింది. పామును దూరంగా తన్నేసి గట్టిగా శ్వాస విడిచాడు కాళీ. రిచర్డ్ ఇంకా అలాగే నిలబడి వణికిపోతున్నాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన నుండి తేరుకోవడానికి అతనికి మరికాస్త టైం పట్టింది. అతడికి కాళీ మనిషిలాగా కనిపించడం లేదు. దేవుడే దిగివచ్చి తనని రక్షించినట్టు ఫీల్ అయ్యాడు. గబగబా ముందుకు నడిచి తన ప్రాణదాత 2 చేతులు పట్టుకున్నాడు. కాళీ, నువ్వు ఈరోజు నిజంగా నా ప్రాణాన్ని కాపాడావు. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నువ్వే లేకపోయినట్టయితే ఇక అతడు ఇంకేం మాట్లాడలేకపోయాడు. కాళీ పట్ల కృతజ్ఞత అతడి కళ్ళలో స్పష్టంగా కనపడుతోంది. కాళీ అదో రకంగా నవ్వాడు. దీనిలో నేను చేసిందేముందండి, పదండి ఆట మధ్యలోనే ఆపేశామంటూ జేబులో నుంచి 5 స్టార్ చాక్లెట్ బయటికి తీశాడు. ఇన్స్పెక్టర్ కోణంగి తన చేతిలో చిక్కిన డైరీలు ఆత్రంగా తిరగవేయసాగాడు. ఒక డైరీలో ఇలా ఉంది: రమణరావు మరీ ప్రతిబంధంగా తయారయ్యాడు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదు. అడ్డు తొలగించుకోవాలి. కొన్ని పేజీలు తిరిగాయి. పోలీసులకు ఫోన్ చేసి రమణరావు సరుకుతో రెడ్ హ్యాండెడ్గా దొరికేటట్టే చేశాను. రమణరావు జైలుకి వెళ్ళాడు. చాలా తేలికగా అతనికి నమస్తే చెప్పేశాను. తన ఊహ కరెక్టే. రమణరావుతో హరిగోపాల్కి కాంటాక్ట్ ఉంది. మరో డైరీ తీశాడు కోణంగి. నరహరి దుర్మార్గుడు. రమణరావు జైలుకి వెళ్ళడానికి కారణం నేనేనని దుమ్మెత్తి పోశాడు. మా ఇద్దరికి ఘర్షణ జరిగింది. నీ అంతు తేలుస్తానని నన్ను బెదిరిస్తాడా? వాడిని ఇలా వదలకూడదు. పేజీలు తిప్పుతున్నాడు కోణంగి. తనకు కావలసిన ముఖ్యమైన సమాచారం ఏమీ లేదు అందులో. టైం చూసుకున్నాడు. ఇంకా అరగంటే ఉంది. కంగారుగా కాస్త కొత్తదిగా కనిపిస్తున్న డైరీ అందుకున్నాడు. మంచి పనే జరిగింది. నరహరి చచ్చాడు. ఎవడో వాడి చేత నమస్తే నమస్తే చెప్పించేశాడు. మరికొన్ని పేజీల తర్వాత వ్యాపారం లాభసాటిగా లేదు. అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువవుతోంది. రిచర్డ్ దగ్గరికి వెళ్ళాను. కోణంగి కళ్ళు మెరిశాయి. అంటే రిచర్డ్ చకచకా చదవసాగాడు. 10,000 కావాలి అని అడిగాను. స్నేహితుడు అనిపించుకున్నాడు. 10,000 ఇచ్చాడు. తన వల్ల ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయమన్నాడు. రిచర్డ్ నెంబర్ 74482. డైరీ మూసేశాడు కోణంగి. రిచర్డ్ని రక్షించాలి. రాకెట్ వేగంతో బయటికి పరిగెత్తాడు. ఆట ఎలా ఉంది సార్ అడిగాడు కాళీ. ఇంకా బ్రతుకు లేదోయ్. కౌంటర్ షోలో ఉంది. నా ఆట అయిపోవచ్చింది. టచ్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఆట ముగించేలోగా ఆట బ్రతికించడానికి ట్రై చేయండి. పైగా ఇది మీరు జీవితంలో ఆడే చివరి ఆట. రిచర్డ్ చురుగ్గా చూశాడు కాళీని. ఏమనుకున్నాడో ఏమో నవ్వేశాడు. గుడ్ జోక్ అంటూ ముక్కలాగాడు. నిరుత్సాహంగా ముఖం పెట్టి ఇది పనికిరాదు అన్నాడు. కాసేపు ఆలోచించి ముక్క కొట్టాడు. ఆ ముక్క అందుకొని షో అన్నాడు కాళీ. చి, కౌంట్ అయిపోయింది. ఓకులు లెక్క పెట్టసాగాడు రిచర్డ్. ఓకులు కాదు మిస్టర్ రిచర్డ్, మీ అంతిమ క్షణాలు లెక్కబెట్టండి అన్నాడు కాళీ కఠినంగా. కాళీ చేతిలో మెరుస్తున్న కత్తిని చూడగానే రిచర్డ్ అవాక్కైపోయాడు. ఏంటిది అన్నాడు తత్తరపాటుతో. కత్తి రిచర్డ్, కత్తి. ఇంకా కొద్ది క్షణాల్లో నిలువున విషం నిండుకున్న నీ దేహంలోకి దూసుకుపోయే పదునైన కత్తి. వెటకారంగా నవ్వాడు కాళీ. డోంట్ బీ ఫూలిష్. ఆ కత్తి దూరంగా ఉంచు అరిచాడు రిచర్డ్. అరవాలని ప్రయత్నించకు రిచర్డ్. నిన్నెవరూ ఆదుకోలేరు. నీ స్నేహితులు నరహరి, రమణరావు, హరిగోపాల్ నీకోసం యమలోకంలో ఎదురు చూస్తూ ఉంటారు. నిన్ను కూడా వాళ్ళ దగ్గరికే పంపిస్తాను. అయితే వాళ్లను నువ్వేనా చంపింది? నమ్మలేనట్టు అడిగాడు రిచర్డ్. అవును, నిన్ను నేనే చంపుతాను. నేను నమ్మలేను. ఇంతకుముందే పాము కాటు నుండి నన్ను రక్షించావు, నా ప్రాణాలు కాపాడావు. నువ్వే నన్ను చంపుతావంటే నమ్మశక్యం కావడం లేదు పిచ్చిగా చూస్తూ అన్నాడు రిచర్డ్.
ఆ పాము నిన్ను కాటువేసి చంపితే నా పగ ఎలా తీరుతుంది? నా చేతులతో నిన్ను చంపి నా కసి తీర్చుకోవడం కోసమే పాము బారి నుంచి నిన్ను రక్షించాను, ఈసడింపుగా చూస్తూ అన్నాడు కాళీ. ఎందుకు నీకు నా మీద అంత కసి? వాపోయాడు రిచర్డ్స్. ఎందుకు? జేబులో నుంచి ఒక ఫోటో బయటికి లాగాడు కాళీ. ఈమె గుర్తుందా? రిచర్డ్ కళ్ళు ఆర్పకుండా ఫోటో వంక చూశాడు. గుర్తుంది. ఈమెకు నీకు ఏమిటి సంబంధం? ఆ సంబంధం నీకు తెలియజేయడం నాకు ఇష్టం లేదు. ఆ విషయం తెలియకుండానే నువ్వు చావడం నాకు ఇష్టం. నన్ను గుర్తు పట్టగలవేమో, ప్రయత్నించి చూడు. అర్థం కానట్టు ముఖం పెట్టాడు రిచర్డ్. చెప్పినా విని భరించలేవు, చావు అంటూ కత్తితో బలంగా పొడిచాడు కాళీ. భయంకరంగా ఆర్తనాదం చేశాడు రిచర్డ్. కాళీ జుట్టు పైకి ఎగరేశాడు. చూపుడు వేలు కసిగా కొరికాడు. మరింత కసిగా మరో 4 పోట్లు పొడిచాడు. జీపులో నుంచి కింద కురికాడు ఇన్స్పెక్టర్ కోణంగి. శరవేగంతో రిచర్డ్ ఇంట్లోకి పరిగెత్తాడు. నౌకర్లిద్దరూ ఎదురొచ్చారు. భయంతో వణుకుతూ, సార్, అయ్యగారిని. వాళ్ల మాటలకు ఎదురొచ్చి, ఎక్కడ అని గట్టిగా అరిచాడు కోణంగి. వాళ్ళు చూపించిన వైపు పరిగెత్తాడు. గదిలో ప్రవేశించి అలాగే నిలబడిపోయాడు. రిచర్డ్ శవం సోఫాలో ఒరిగి పడుంది. మరికొంత దూరంలో ఒక యువకుడు చచ్చి పడున్నాడు. అతడి గుండెల్లో కత్తి దిగబడి ఉంది. అతడి ఎడమ చేతిలో ఏదో కవరుంది. మెల్లిగా అటు నడిచాడు ఇన్స్పెక్టర్. వంగి కవర్ అందుకున్నాడు. తెరిచి చదివాడు. ఇన్స్పెక్టర్ కోణంగి గారికి, ఈ ఉత్తరం మీకు నా చావు తర్వాత అందాలి అనే ఉద్దేశంతో ముందే వ్రాసుంచాను. నరహరి, రమణరావు, హరిగోపాల్, రిచర్డ్, ఈ 4 నేనే చంపాను. సరదా కోసం నేను వీళ్లను చంపలేదు. నేనెందుకు వీళ్లను చంపాల్సి వచ్చింది మీకు తెలియాలి అనే అంత విపులంగా రాస్తున్నాను. ఇప్పటికి 23 ఏళ్ల నాటి సంగతి. వీళ్ళు 4 ఆ రోజుల్లో ప్రాణం మిత్రులు, పేరు మోసిన రౌడీలు. పొగరుమోత్తనంతో తామేం చేసినా ఎదురు లేదు అని విర్రవీగేవాళ్ళు. ఒకరోజు అడవి ప్రాంతానికి వేటకెళ్లారు. సాయంత్రం అయ్యే వరకు వేటాడారు. చీకటి పడింది. దారి తప్పారు. ఎలాగో అలా దగ్గరలో ఉన్న పల్లెకు చేరుకున్నారు. ఒక ఇంట్లో ఆ రాత్రికి ఆశ్రయం కోరారు. ఆ ఇంట్లో ఆ సమయంలో ఒక అమాయకురాలు ఒంటరిగా ఉన్న ఆడది కనిపించేసరికి వారిలోని పైశాచికత్వం ద్విగుణీకృతమైంది. ఆమెను వాళ్ళు వాళ్ల కామానికి ఎరగా వేశారు. అమానుషంగా ఆమె శీలాన్ని కొల్లగొట్టారు. వాళ్ల రాక్షస రతికి బలైపోయింది ఆమె. ఆమెను అలాగే వదిలేసి వాళ్ళు పారిపోయారు. ఆ తొందరలో హరిగోపాల్ తన డైరీని అక్కడే వదిలి పారిపోయాడు. అందులో వాళ్ళు తీయించుకున్న గ్రూప్ ఫోటో కూడా ఉంది. పాపం ఆ అమాయకురాలు మోగది కూడా. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి నోరు తెరిచి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఆమెది. ఆమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. చుట్టుపక్కల ఊర్లలో బొమ్మలు అమ్ముకుని అతడు ఎప్పటికో ఇల్లు చేరుకున్నాడు. పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. డైరీలోని వివరాల ద్వారా పట్నం వెళ్ళి వాళ్లను గురించి కూపీదీశాడు. కానీ బదులుగా ఏమీ చెయ్యలేని నిస్సహాయుడు అతను. అతడికి ఒక చెయ్యి లేదు. పోలీస్ రిపోర్ట్ చేశాడు, కానీ ఫలితం కనిపించలేదు. ధైర్యం కూడగట్టుకుని చెల్లెల్ని ఊరడించాడు. ఆమెకు జరిగిన అన్యాయం చాలదన్నట్టుగా ఆమె గర్భం దాల్చింది. నన్ను కన్నది. లోకులు కాకుల్లాగా పొడిచినా లెక్కజేయక నన్ను సాకింది. ఎంతో ప్రేమతో పెంచి చదివించింది. నేను కాలేజీలో ఉండగా మా అమ్మ కన్నుమూసింది. అంతేగాని ఈ వివరాలేవి నాకు అప్పట్లో తెలియవు. నేను బాగా చదువుకున్నాను. కాకతాళీయంగా రిచర్డ్ దగ్గరే నాకు ఉన్నతోద్యోగం దొరికింది. సరిగ్గా 4 రోజుల క్రితం మా మామయ్య కూడా మరణించాడు. ఆయన పోయే ముందు నాకు ఈ ఘోరమైన నిజాన్ని వెల్లడించి మరీ పోయాడు. నాకు పిచ్చెక్కినంత పనైంది. ఇంతకీ నేనెవరి బిడ్డను? వాళ్లలో నా తండ్రి ఎవడు? వాళ్లలో ఫలానా వాడు నా తండ్రి అని తెలిసినా నేను భరించలేను. ఆ భయంకరమైన నిజాన్ని నేను ఒప్పుకోలేను, సహించలేను. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను.
వాళ్ళందరినీ వెంటనే చంపేయాలి అని అనుకున్నాను. నా తల్లి బ్రతికిన నాళ్లు అనుభవించిన నరక యాతనకు కారణమైన వాళ్ళ మీద కసి తీర్చుకోవాలి అని అనుకున్నాను. ఒకరి తర్వాత ఒకరిని హత్య చేశాను. నా తల్లికి జరిగిన అన్యాయానికి తగిన ప్రతీకారం చెయ్యగలిగానే అని అనుకుంటున్నాను. నా లక్ష్యం నెరవేరింది. ఇక నేను బ్రతికి సాధించాల్సింది ఏమీ లేదు. నేను చేసింది చట్టం దృష్టిలో నేరమని నాకు తెలుసు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా కసికి వెనక దాగున్న వ్యధను సానుభూతితో అర్థం చేసుకోగలిగితే నాకు అంతే చాలు. సెలవు. ఖాళీ. ఉత్తరం పూర్తి చేసిన కోణంగి కళ్ళ నుండి అప్రయత్నంగానే 2 కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మరి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇదివరకు చదివిన కథలు నవలలు తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.